సూర్యాపేట గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు మంచిర్యాల జిల్లాకు చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. ఉగాది పండగకి ఇంటికి వెళ్లి నిన్ననే తల్లితో కలిసి హాస్టల్కు వచ్చారు కృష్ణవేణి. రాత్రి తల్లితో పాటే హాస్టల్లో ఉన్నారు కృష్ణవేణి. తెల్లవారుజామున బిల్డింగ్ పై నుంచి దూకిన స్టూడెంట్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే విద్యార్థి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది, బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక సూర్యాపేట జిల్లా చిలుకూరులోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఈ విద్యార్థిని తెల్లవారుజామున భవనంపై నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. కళాశాల యాజమాన్యం పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఉగాదికి ఇంటికి వెళ్ళిన విద్యార్థిని తల్లితో కలిసి కళాశాలకు వచ్చింది. ఈ క్రమంలోనే కళాశాల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్తున్నారు. మృతురాలి స్వస్థలం మంచిర్యాల జిల్లా చెప్తున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విద్యార్థిని మృతికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామంటున్నారు పోలీసులు. అయితే ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది, అకాడమిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని తెల్లవారుజామున బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రైట్, మా ప్రతినిధి అచ్యుత్ జాయిన్ అవుతున్నారు. అచ్యుత్, బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ రామ్దాస్. మొత్తం కూడా సూర్యాపేట జిల్లా చిలుకూరు గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది కృష్ణవేణి. ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆమె అదే బిల్డింగ్ పై ఎక్కి కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ కృష్ణవేణి మొత్తం కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన అమ్మాయి. ఆమె మొన్న ఉగాది పండుగ కూడా ఇంటికి వెళ్ళినట్టు పరిస్థితి ఉంది. ఇంటిలో కూడా ఉగాది పండుగ సుఖ సంతోషాలతో జరుపుకున్న తర్వాత కూడా నిన్న ఎవరైతే తల్లితో పాటు కూడా మళ్ళీ ఆ గేటు కళాశాలకు వచ్చింది. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వచ్చిన క్రమంలో కూడా తల్లితో పాటు రావడంతో కూడా తల్లిని కూడా హాస్టల్లోకి అనుమతించారు. రాత్రి వాళ్ళు ఆ భోజనం చేసి ఆ తల్లి కూడా అక్కడనే ఇద్దరు కూడా పడుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 5:30 ఆ ప్రాంతంలో కూడా మా వాష్రూమ్ కానీ కూడా బయటికి వెళ్ళి అదే ఏదైతే మొత్తం కూడా బిల్డింగ్ పైకి వెళ్లి అక్కడి నుంచి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ ప్రమాదంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఎవరైతే ఈమెకు సంబంధించిన ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఆర్టీవీ మాట్లాడించిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అమ్మాయి చాలా మంచిది, ఎవరికి కూడా ఏమీ మాట్లాడదు, ఆమె పని ఏదో ఆమె చేసుకుంటూ పోతుంది, ఆ చదువులో కూడా క్లవర్ స్టూడెంట్ గా ఉందని కూడా ఫ్రెండ్స్ చెప్తున్నట్టు పరిస్థితి. తల్లి కూడా నాకు ఆ బిడ్డ నిన్న మొన్న నా ఇంటి దగ్గరనే ఉంది కానీ నాకు ఇలాంటి సమాచారం చెప్పలేదు, ఏ ఇబ్బందులు ఉన్నాయని కూడా తల్లి చెప్పలేదని కూడా తల్లి చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇక విధంగా ఆ హాస్టల్ కు సంబంధించిన ఏమన్నా హాస్టల్లో ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా ర్యాకింగ్ ఇష్యూస్ ఉన్నాయా అని కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ కూడా ఎలా లేవని ఇష్యూస్ చెప్తున్నారు. ఈమెకు ఫ్రీ సీట్స్ వచ్చింది. ఆ ఫ్రీ సీట్స్ వచ్చిన క్రమంలో కూడా ఈమె మంచిర్యాల జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటుంది. ఫీజుకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కూడా లేవు. కానీ మనకు ఇప్పుడే అందుకున్న ఒక సమాచారం ప్రకారం నిన్న రాత్రి మొత్తం కూడా పోలీసులు ఈమె ఆ సెల్ ఫోన్ ని మొత్తం కూడా డేటా తీసి కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి, అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పరిస్థితి. దానిలో భాగంగా ఈమె సెల్ ఫోన్ లో డేటా చేసినప్పుడు నిన్న నైట్ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎవరైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తితో 3 సార్లు ఫోన్ మాట్లాడినట్టు కూడా అందులో కాల్ డేటా ఉన్నది. అందులో నెంబర్స్ వాళ్ళ టైం వేసిన పోలీసులు మాత్రం దానికి అనుకున్నారు. ఆ దిశగానే కూడా ఈమెకు ఏమైనా ప్రేమ వివాహం ఉందా, లేకపోతే ఈ కాల్ ఎవరు, మంచిర్యాల జిల్లా నుంచి కాల్ చేసిన ఆ వ్యక్తి ఎవరు, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, ఏమన్నా గొడవలు అయ్యాయా, ఆ గొడవల క్షణికావేశంలో కూడా ఈమెమన్నా ఆత్మహత్య చేస్తుందా అనేది మాత్రం చిలుకూరుకు సంబంధించిన పోలీసులు మాత్రము అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. మొత్తం కుటుంబ సభ్యులకు తల్లి మాత్రము హాస్పిటల్ ముందు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎవరైతే ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఫ్రెండ్స్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది, ఎక్కడ కూడా అమ్మాయికి ఎలాంటి చెడు అలవాటు లేవు, ఎవరితో కూడా మాట్లాడదు అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ అమ్మాయి తల్లితో కలిసి వచ్చింది, పండగకు ఇంటికి వెళ్ళి తల్లితో కలిసి వచ్చింది. తల్లి హాస్టల్ రూమ్ లో ఉండగానే అమ్మాయి ఆ బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణాన్ని పాల్పడింది. నిజంగా ఇది చాలా హృదయ విదారకమైన ఘటన తల్లికి. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు? మీరు చెప్తున్నట్టుగా ఏదైనా ప్రేమ వ్యవహారం ఏదైనా కారణమై ఉండొచ్చా, లేదా కళాశాలలో ఏదైనా ఒత్తిళ్లు ఉన్నాయా, ఇంకేదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు?
డెఫినెట్ గా రమేష్, ప్రతి కోణంలో కూడా పోలీసులు ఎక్కడ కూడా వదిలిపెట్టలేరు. ప్రతి దాంట్లో కూడా విచారణ చేస్తున్నారు. ఇటు కాలేజీ విషయంలో ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే దానికి స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ వాళ్ళ ఎవరైతే టీచర్స్ ఉంటారో టీచర్స్ చదువు వల్ల ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే ఫీజు వల్ల ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, లేకపోతే ఈమె ఏదైతే ఆ ఉగాది పండుగకి ఇంటికి వెళ్ళిన క్రమంలో కూడా ఇంటి దగ్గర కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే కూడా తల్లి ఎవరైతే మళ్ళీ హాస్టల్కి వచ్చింది కాబట్టి నిన్న మొన్న ఇంటి దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే, ఇంటి దగ్గర ఏమైనా గొడవలు అయితే కూడా మళ్ళీ ఆ బిడ్డ ఏమైనా చేసుకుంటుందేమో, డైరెక్ట్ నేను హాస్టల్కు తీసుకొచ్చి హాస్టల్ను వదిలి వెళ్దాము అనే ఉద్దేశంతో కూడా ఆ తల్లి ఇక్కడికి హాస్టల్కు కూతురు తీసుకొని వచ్చి రాత్రి ఇక్కడనే పడుకొని ఉదయం వెళ్ళిపోదాం అంటే హాస్టల్కు ఒకసారి అమ్మాయిని హాస్టల్కి వచ్చిన తర్వాత కూడా అమ్మాయి బయటికి వెళ్ళే ఆ ప్రసక్తి ఉన్నది కాబట్టి ఆ తల్లి ఆ కోణంలో ఏమన్నా ఇంటి దగ్గర నిన్న మొన్న ఏదైతే ఉగాది పండుగ సందర్భంలో ఏమైనా చిన్న గొడవలు కానీ వేరే విషయాలు ఏదైనా ఉంటే నిన్న మన తల్లిదండ్రులు మందలించడం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందా అనే దాన్ని కూడా పూర్తిగా పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ ఏ కోణం కూడా వదిలిపెట్టట్లేదు. మొత్తం కూడా మేము పూర్తిగా దర్యాప్తు చేసి పూర్తి వివరాలు, అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏంటి, కృష్ణవేణి చనిపోవడానికి కారణాలు ఏంటి మొత్తగా పూర్తిగా మేము వెల్లడిస్తామని కూడా ఈ చిలుకూరుకు సంబంధించిన ఎస్పీ పత్రికా పత్ని రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అచ్యుత్. సో ప్రస్తుతానికి ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక సూర్యాపేట జిల్లా గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన విషాదం స్థానికంగా కలకలం రేగింది. ఉగాదికి ఇంటికి వెళ్ళి తల్లితో తిరిగి వచ్చిన అమ్మాయి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. దూకిన వెంటనే తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడే స్పాట్లో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఘటనకు కారణాలేంటి, బలవన్మరణానికి పాల్పడడానికి కారణాలేంటనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి స్థానికంగా పోలీసులు విచారిస్తున్నారు. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Dr. Najmi. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teacher, follow your parents' advice. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9th ర్యాంక్,